ఉత్తరాఖండ్లోని పవిత్ర పుణ్యక్షేత్రం హరిద్వార్లో శ్రావణ మాసంలో జరిగే కన్వర్ యాత్ర ఎంతో ప్రత్యేకమైనది. దేశం నలుమూలల నుంచి వచ్చే కోట్లాది మంది శివభక్తులు గంగా జలాన్ని సేకరించేందుకు ఈ ప్రాంతానికి వస్తుంటారు. ఈ ఏడాది యాత్రలో భాగంగా కేవలం 5 కోట్ల మందికి పైగా భక్తులు హరిద్వార్ను సందర్శించారు. శివనామస్మరణతో హరిద్వార్ వీధులు, ఘాట్లన్నీ పూర్తిగా కిటకిటలాడిపోయాయి. కన్వర్ యాత్ర దిగ్విజయంగా ముగిసినప్పటికీ ఆ తర్వాత హరిద్వార్లో తీవ్రమైన పారిశుద్ధ్య సమస్య ఏర్పడింది. భక్తులు విడిచి వెళ్లిన ప్లాస్టిక్ వ్యర్థాలు, పాత దుస్తులు, పూజా సామాగ్రితో ఘాట్లు, ప్రధాన రహదార్లు నిండిపోయాయి. ఏకంగా 7,000 టన్నుల చెత్తను నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించాల్సి వచ్చింది. ఇంత భారీ మొత్తంలో చెత్త పేరుకుపోవడంతో స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే క్లీనింగ్ పనులను మొదలుపెట్టినట్లు వెల్లడించారు. హరిద్వార్ మున్సిపల్ కమిషనర్ నందన్ కుమార్ కన్వర్ యాత్ర చివరి 3 రోజుల్లో రద్దీ బాగా కొనసాగిందని, వాహనాల రాకపోకలు కూడా ఎక్కువగా ఉండటంతో చెత్త బాగా పేరుకుపోయిందన్నారు. నగరం మొత్తం క్లీన్ చేసే వరకు తాము ఈ పనులు కొనసాగిస్తామని వెల్లడించారు. कल जैसे ही कावड़ मेला शिवरात्रि के साथ संपन्न हुआ, उसके साथ ही हमारी टीम जो है साफ सफाई पर शाम से लग गई थी. हमारा फर्स्ट उद्देश्य ये था क्योंकि हर दिन तो कूड़ा उठ जा रहा था, बट लास्ट 2 दिन जो होते हैं कावड़ की अवधि होती है, उस समय की गाड़ियों की मूवमेंट बिल्कुल रिस्ट्रिक्टेड रहती है. लास्ट के 2 दिनों में थोड़ा कूड़ा ज्यादा मात्रा में एक्यूमुलेट करता है. कूड़े का मूवमेंट बहुत ज्यादा रिस्ट्रिक्टेड रहता है, बट हमारी टीम कल शाम से लग गई थी और जितने भी मुख्य घाट थे, खासकर हमारा मेन जो उद्देश्य था कि हर की पैड़ी, मालवीय द्वीप का जो घाट है और सुहास घाट है, नाई घाट है, जो मेन स्पॉट्स हैं उसको साफ कर दिया जाए. तो उसको हम लोग कल शाम तक या कल रात में सब पूरा साफ कर दिया था. अभी जो इधर इस तरफ के घाट्स हैं, अलकनंदा एंड टुवर्ड्स विष्णु घाट, वहाँ पे कुछ कूड़ा भी है, अभी देख सकते हैं लगी हुई है और कुछ टाइम में लगभग साफ हो गया है. थोड़े थोड़े कहीं पे कुछ पैचेज हैं, उसको हम लोग मैन्युअली देख रहे हैं और पूरा साफ कर दिया है. హర్కి పౌరి వద్ద ఉన్న గదుల్లో భక్తులు వదిలిపెట్టిన నీటి సీసాల్లో మూత్రం నింపి ఉండటం తీవ్ర కలకలం రేపింది. ఎలాంటి చేతి గొడుగులు, మాస్కులు లేకుండానే పారిశుద్ధ్య కార్మికులు ఆ చెత్తను తొలగిస్తున్న దృశ్యాలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి. 100 కిలోమీటర్లు ప్రయాణించి పవిత్ర గంగా జలాన్ని సేకరించే భక్తులే తిరిగి వెళ్లేటప్పుడు అదే నది పరిసరాలను చెత్తతో నింపటం పట్ల స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హరిద్వార్తో పాటు గంగోత్రి ప్రాంతంలో కూడా యాత్రికులు పెద్ద మొత్తంలో వ్యర్థాలను వదిలి వెళ్లారు. ఈ చెత్తను పూర్తిగా తొలగించేందుకు 100కు పైగా ఘాట్లలో పారిశుద్ధ్య సిబ్బంది రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ప్రధాన రహదారులు, పార్కింగ్ ప్రాంతాలను శుభ్రం చేసే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. పవిత్రమైన పుణ్యక్షేత్రాల వద్ద భక్తులు కూడా కొంత బాధ్యతగా ప్రవర్తించాలని అందరూ కోరుతున్నారు. लेगा ये